Hi, welcome. Yeah, thank you. Today we'll be doing the analysis for match number 26, that is between LSG versus Delhi Capitals. Your thoughts? ఐ థింక్ మ్యాచ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి రివర్స్గా వెళ్ళింది ఈ మ్యాచ్. అనుకున్నట్టుగానే టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయడం, తర్వాత చేజ్ చేయడం ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అని అనుకున్నాము. బట్ ఢిల్లీ లక్కీగా దాన్ని కంప్లీట్ చేయగలిగింది. ఓవరాల్గా చూస్తే ఢిల్లీ లైనప్లో మంచి చేంజెస్ అయితే తీసుకుని వచ్చారు. వాళ్లకు కుల్దీప్ యాడ్ అవ్వడం చాలా అడ్వాంటేజ్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ కుల్దీప్ వల్లనే వాళ్ళు మ్యాచ్ విన్ అవ్వడానికి దట్స్ ఎ క్రూషియల్ రోల్ ప్లే చేశారని చెప్పచ్చు. అండ్ దానికి తోడు ఎల్ఎస్జి మిడిల్ ఆర్డర్ ఎప్పుడూ లేని విధంగా ఫెయిల్యూర్ అవ్వడం. బట్ ఓవరాల్గా చూస్తే ఢిల్లీ చాలా గుడ్ కమ్బ్యాక్ ఇచ్చిందనే చెప్పచ్చు. వాళ్ళు చేసిన చేంజెస్ బాగా వర్కౌట్ అయ్యాయి. కుల్దీప్ రావడం, అద్భుతంగా పర్ఫామ్ చేయడం, దానికి తోడు జేక్ ఫ్రైజర్ హీ ఈజ్ ఎక్సెప్షనల్. పృథ్వీ షా నుండి కంటిన్యూస్గా మనం ఇన్నింగ్స్ చూడడం, అండ్ పంత్ ఎలాగూ తన ఫాస్ట్ ఇన్నింగ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్నింగ్స్ ఆడటం. సో ఓవరాల్గా ఢిల్లీకి ఒక కాంప్రహెన్సివ్ విన్ లాగా అనిపించింది. ప్రతి ఒక్కరు చిప్ ఇన్ అయ్యి దే ప్లేడ్ రియలీ వెల్. ఎస్, నిన్న మనం అనుకున్నట్టయితే రిజల్ట్ రాలేదు, ఢిల్లీ గెలవడం జరిగింది. సో ఢిల్లీ గెలవడానికి కారణాలు తీసుకుంటే ఏదైతే చేంజెస్ జరగాలి అని అనుకున్నామో ఆ చేంజెస్ అయితే వాళ్ళు చేశారు. టీంని బాగా స్ట్రాంగ్ చేసుకున్నారు. డిస్పైట్ నాట్ హ్యావింగ్ మిచెల్ మార్ష్, దే యూటిలైజ్ ది అదర్ రిసోర్సెస్ వెరీ వెల్. సో జేక్ ఫ్రేజర్ మెగ్గర్ డెబ్యూ ఒకటి చేయడం, తర్వాత షేక్ హోప్ని తీసుకురావడం, సేమ్ టైం కుల్దీప్ యాదవ్ అవైలబుల్లో ఉండటం, ముఖేష్ కుమార్ కూడా అవైలబుల్లో ఉండటం. సో ఆల్ ది థింగ్స్ దే కవర్డ్, యూటిలైజ్ ఆల్ ద బేసెస్. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే హౌ డిడ్ ఇట్ గో? ఐ థింక్ ఫస్ట్ ఇన్నింగ్స్ రీజనబుల్గానే బ్యాటింగ్ చేశారు. ఐ థింక్ ఫస్ట్ 10 overs 80 for 2 or 3 వాజ్ రియలీ గుడ్. ఆ తర్వాత ఏదైతే 2-3 overs ఉన్నాయో అవి టర్నింగ్ ఓవర్స్ లాగా అయిపోయింది. అండ్ దెన్ కుల్దీప్ యాదవ్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. సో ఈవెన్ చివర్లో బుధాని చాలా బాగా ఆడాడు. హానెస్ట్గా చెప్పాలంటే హీ ప్లేడ్ వెరీ క్రూషియల్ ఇన్నింగ్స్. వాళ్ళకి అది 76 runs పార్ట్నర్షిప్ ఇవ్వడం అనేది 8th wicketకి ఐ వాజ్ థింకింగ్ దట్ ప్రాబబ్లీ 140కి ఎండ్ అవుతుందేమో ఇన్నింగ్స్ అనుకున్నాను, కానీ దే వర్ ఆల్మోస్ట్ క్రాస్ దేర్ 160 మార్క్. సో ఓవరాల్గా చూస్తే ఎల్ఎస్జీ వుడ్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్ విత్ ద స్కోర్ దట్ దే హ్యావ్ ఎండెడ్ అప్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో ఐ థింక్ రిషబ్ పంత్ హ్యాస్ డన్ రియలీ వెల్, ఎస్పెషలీ ఆ క్రూషియల్ టైమ్స్లో రివ్యూస్ తీసుకోవడం. దానికి తోడు కుల్దీప్ యాదవ్ ఎక్సెప్షనలీ వెల్, అందులో డౌట్ లేదు. హీ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ ద ఫామ్, ఐఎమ్ స్టిల్ ఇన్ ద గేమ్ అన్నట్టు చాలా బాగా బౌలింగ్ చేశాడు కుల్దీప్ యాదవ్. ఆల్ క్రెడిట్ గోస్ టు కుల్దీప్ యాదవ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎల్ఎస్జికి మంచి ఓపెనింగ్ వచ్చింది. దాని తర్వాత మిడిల్ ఆర్డర్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవడంతో బ్యాక్ ప్లేయర్గా దీపక్ హుడాని తీసుకొచ్చారు, కానీ ఇంపాక్ట్ అయితే పెద్దగా కనిపించలేదు. బదోని కాస్త స్కోర్ చేయడంతో వాళ్ళకి మంచి స్కోర్ అయితే వచ్చింది. సో ఆ వికెట్ మీద అదైతే మంచి స్కోర్ అనిపించింది, బికాస్ ఇట్ వాజ్ స్లో అండ్ టర్నింగ్ కాస్త స్పిన్నర్స్కి అనుకూలంగా ఉన్నింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మేబీ ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ని వాళ్ళు రిప్లేస్ చేసుకోవడం వల్ల బౌలర్ని తీసుకురాలేకపోయారు. సో మేబీ అక్కడ వాళ్ళకి ల్యాకింగ్ అయితే జరిగింది. జనరల్గా మణిమారన్ సిద్ధార్థ్ లెగ్ స్పిన్నర్ ఉండేవాడు, అండ్ అట్ ద సేమ్ టైం కృణాల్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోయాడు సరిగా. సో ద ప్రెజర్ ఎంటైర్లీ ఫెల్ ఆన్ రవి బిష్ణోయ్ చాలా బాగా బౌలింగ్ చేసినప్పటికీ ఇట్ వాజంట్ ఎనఫ్ ఫర్ దెమ్ టు కంటైన్ ద స్కోరింగ్. సో అండ్ సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి ఎలా ఉంది? ఐ థింక్ బ్యాటింగ్ వీళ్ళు చాలా కేర్ఫుల్గానే స్టార్ట్ చేశారు. బట్ పృథ్వీ షా డిడ్ రియలీ వెల్, ఈవెన్ దో డేవిడ్ వార్నర్ అంత సపోర్ట్ ఇవ్వలేకపోయినా కూడా పృథ్వీ షా డిడ్ రియలీ వెల్. అండ్ దానికి తోడు రిషబ్ పంత్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్పెషలీ జాక్ ఫ్రైజర్, ఎందుకు అతన్ని ఇన్ని రోజులు కూర్చోబెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ హీ హ్యాస్ డన్ రియలీ వెల్. ఒక కృణాల్ పాండ్యా ఓవర్లో ఎప్పుడైతే 3 sixes కంటిన్యూస్గా కొట్టాడో అప్పటికి మ్యాచ్ అయిపోయింది. ఐ థింక్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక రకంగా చెప్తే. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ చేసిన మిస్టేక్ ఏంటంటే కృణాల్ పాండ్యా చేత ఇనిషియల్ పవర్ ప్లేలో జనరల్గా వేయిస్తాడు. ఆ పవర్ ప్లేలో కృణాల్ పాండ్యా చాలా మంచిగా వేస్తాడు బౌలింగ్, బికాస్ హీ హ్యాస్ ద పేస్
ఆ టర్న్ కొంచెం లభిస్తుంది. ఆ పేస్ తోటి హీ మేక్ షూర్ దట్ ఆ రన్స్ ఇవ్వకుండా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. సో ఈసారి ఈ మ్యాచ్లో అది ఎందుకు చేయలేకపోయాడో అర్థం కాలేదు కేఎల్ రాహుల్. అది ఒక మిస్టేక్ అని అనిపిస్తుంది. అండ్ దానికి తోడు రిమైనింగ్ బౌలర్స్ అంత సపోర్ట్ ఇవ్వలేకపోయారు ఎక్సెప్ట్ రవి బిష్ణోయ్. అంటే మొత్తం ప్రెషర్ అతని మీదే పడింది. అండ్ రిమైనింగ్ ఆల్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే వేశారో యాష్ కానీ అండ్ అదర్స్, దే డిడ్ నాట్ ప్లే అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ లాగా అనిపించింది. దానికి తోడు ఐ థింక్ జాక్ ఫ్రేజర్ హీ టుక్ అవే ద గేమ్ విత్ 1 over. హీ టుక్ అవే ద గేమ్, దట్స్ ఇట్. అండ్ చివర్లో పంత్ తన షార్ప్ హిట్స్, లాఫ్టెడ్ షాట్స్, స్వీప్ షాట్స్ ఆడటం, దట్స్ గుడ్ టు సీ. యా, జేక్ ఫ్రేజర్ మెగ్గర్ గురించి తీసుకుంటే ఇక్కడ హీ కేమ్ ఫ్రమ్ అండర్ 19 అండ్ కొంచెం నేమ్ అయితే చేసుకోగలిగాడు. తర్వాత బీబీఎల్ లో పార్టిసిపేట్ చేశాడు. దాని తర్వాత ఐపీఎల్ లో తీసుకున్నారు యాజ్ ఎ రీప్లేస్మెంట్ ఆప్షన్. అండ్ దెన్ he got the opportunity in this match because they don't have the resources and he proved his worth. ఈ మ్యాచ్ ట్విస్ట్ అండ్ స్టెప్స్ పెద్దగా అవసరం పడలేదు. స్కోప్ లేకపోయింది. అదర్వైజ్ హీఈస్ ఎన్ ఎక్సెప్షనల్ ప్లేయర్, అందులో డౌట్ లేదు. ఎస్ ఎస్ డెఫినెట్లీ ఢిల్లీకి అయితే కాస్త కంపారిటివ్ గా ఈజీ విన్ అని చెప్పొచ్చు. సో చాలా ఈజీ విన్, అందులో డౌట్ లేదు. అండ్ ఢిల్లీ ఇప్పుడు ఆర్సీబీని కిందకి నెట్టేసి వాళ్ళు దే ఆర్ స్టార్టెడ్ టు గెయిన్ ద మొమెంటం అనిపించింది. దానికి తోడు మంచి రన్ రేట్ లభించింది వాళ్ళకు. సో ఆ రన్ రేట్ తోటి వాళ్ళు పైకి రావడం అండ్ దెన్ రిమైనింగ్ మ్యాచెస్కి వెళ్ళడానికి చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారు. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ బ్యాక్, దేర్ బ్యాటింగ్ ఆర్డర్ సెటిల్డ్ లాగా అనిపిస్తుంది. అండ్ దే హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్స్ నౌ టు ఎక్స్ప్లోర్. దే నో వాట్ దేర్ టీమ్ నౌ. సో ఓవరాల్గా చూస్తే ఢిల్లీ కెన్ మేక్ ఎ కమ్బ్యాక్ ఇఫ్ దే కెన్. డేవిడ్ వార్నర్ కాస్త ఈ మ్యాచ్లో సరిగా ఆడలేకపోయాడు. అండ్ అట్ ద సేమ్ టైం కాస్త ఇంజురీ జరిగింది. ఆ ఇంజురీ హోప్ఫుల్లీ పెద్దది ఉండకపోవడం అనేది ఢిల్లీకి ప్లస్ అవుతుంది. ఒకవేళ ఇంజురీ కనుక పెద్దదైతే మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎల్ఎస్జికి హౌ దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ? I think it's not a big issue. LSGకి I think they have batting power. Next match డెఫినెట్గా వాళ్ళు బాగా ఆడతారు. అండ్ ఇప్పుడు ఏదైతే మిస్టేక్స్ చేశారో అవి దే కెన్ కరెక్ట్ ఇట్. బేసికలీ ఇంపాక్ట్ ప్లేయర్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఒకటి, బౌలింగ్ చేంజెస్ ఎలా చేయాలి అనేది ఆ రెండు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇంపాక్ట్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ది టాప్ 4లో ఉన్నారు. కాబట్టి I think LSG can come back strong again. Yeah. All right. సో ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ యాక్చువల్గా మనం అనుకున్నాము సిఎస్కే లాంటి పెద్ద టీం మీద గెలిచింది అండ్ మధ్యలో కొన్ని కంపారిటివ్లీ నాట్ కాంపిటేటివ్ టీమ్స్తో ఓడిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళ ఎల్ఎస్సిని లక్నోలో ఓడించి గెలవడం జరిగింది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. Yes, thank you. Thank you.